యుద్ధం గెలవాలంటే కత్తికి మాత్రమే పదునుంటే చాలదు, బుద్ధి బలం కూడా కావాలి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు యుద్ధానికి కాలుదువ్వి రాజ్యాన్ని సైనికులను బలి చేయకూడదు. యుద్ధంలో గెలిచినంత మాత్రాన ఓడిపోయిన రాజ్యంలోని స్త్రీలను పిల్లలను హింసిస్తే సహించేదే లేదు. అన్ని మతాలను సమానంగా గౌరవిద్దాం, కానీ మన మతాన్ని మన ధర్మాన్ని నాశనం చేయాలని చూసే వాళ్ళను మాత్రం తరిమి కొడదాం. అఖండ భారతదేశాన్ని ఆక్రమించి ఇస్లాం రాజ్యంగా మార్చాలనే మతోన్మాది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు వాళ్ళు పుట్టిన గడ్డను నమ్మిన ధర్మాన్ని తాకాలంటే వాళ్ళ కత్తిని దాటుకుని వెళ్లాల్సిందే అని సింహాల్లా గర్జించి భరత భూమిని హిందూ ధర్మాన్ని ఇప్పటికీ ఈ స్థాయిలో ఉండేలా పోరాడి తమ ప్రాణాలను ఈ మట్టి కోసం అర్పించిన యోధుల గాథ. ఇది మన చరిత్ర చెప్పని పాఠం కాదు, మన పాఠ్య పుస్తకాలలో లిఖించని చరిత్ర. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్. మరాఠా గడ్డ మీద పుట్టిన ఈ బిడ్డలు మహారాజులుగా, మేధావులుగా, యోధులుగా, గొప్ప పరిపాలనా దక్షకులుగా మారడానికి బీజం పడింది తల్లి జిజియాబాయి మనసులో. తన భర్త షాహాజీ మరాఠా రాజ్యాన్ని స్థాపించి ఒక రాజుగా ఉన్నా కళ్ళ ముందే హిందూ దేవాలయాల ధ్వంసం జరుగుతుంటే ఆపలేని నిస్సహాయ స్థితిని జీర్ణించుకోలేని జిజియాబాయి తన కడుపున పుట్టే బిడ్డను యోధుడిగా, రాజ్య పరిరక్షకుడిగా, ధర్మ సంరక్షకుడిగా తీర్చిదిద్దాలని చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలు, స్త్రీల పట్ల గౌరవం, సమాజం పట్ల ప్రేమ, ధర్మ రక్షణ, దుష్ట శిక్షణ నేర్పించి నేటికి ప్రతి భారతీయుడు తలెత్తి గర్వంగా ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అని నినదించేలా గొప్ప యోధుడిని ఈ భరత భూమికి అందించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630లో పూణే ప్రాంతంలో జన్మించిన ఈ సింహం 17వ ఏటనే వేట మొదలుపెట్టింది. శివాజీ తల్లిదండ్రులు జిజియాబాయి, షాహాజీ మహారాష్ట్రలోని భోంస్లే వంశానికి చెందినవారు. తల్లి జిజియాబాయి దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశానికి చెందిన ఆడపడుచు. శివాజీ తండ్రి షాహాజీ హైదరాబాద్ సంస్థాన రాజులైన నిజాం షాహీల దగ్గర ప్రతినిధిగా ఉండే సమయంలో నిజాం ప్రభు ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్ రావ్ అనే మరాఠా యోధుని హత్య చేయించడం నచ్చని షాహాజీ నిజాం మీద తిరుగుబాటు జెండా ఎగరేసి సొంత మరాఠా సామ్రాజ్య స్థాపనకు పునాది వేశాడు. నిజాంల నుండి గెలిచిన ప్రాంతాల్లో సామ్రాజ్యం నెలకొల్పే సమయంలో అప్పటికే ఉత్తర భారతదేశంలో పాగా వేసిన మొఘలులు బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాతో కలిసి షాహాజీని ఓడించి సంధి కుదుర్చుకుంటారు. ఈ సంధి ప్రకారం షాహాజీ పూణే వదిలి మైసూరుకి వెళ్లవలసి వస్తుంది. కానీ పూణే జాగీర్ను మాత్రం తన భార్య జిజియాబాయి కొడుకు శివాజీ చేతిలో పెట్టి రాజ్య వ్యవహారాలు నేర్పడానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి షాహాజీ బెంగళూరుకు వెళ్తాడు. అన్ని యుద్ధ విద్యల్లో ఆరితేరిన శివాజీ 17 సంవత్సరాల వయసులోనే బీజాపూర్ సుల్తాన్తో యుద్ధానికి దిగి పూణే ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాడు. బీజాపూర్ సుల్తాన్లు శివాజీ మీద దండెత్తి మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకునే ప్రతి ప్రయత్నాన్ని శివాజీ తన గెరిల్లా యుద్ధ పద్ధతులతో సంయమనంతో ఓడించి మరాఠా రాజ్యాన్ని కాపాడుకుంటాడు. దక్కన్ ప్రాంతంలో బీజాపూర్ సుల్తానులపై సింహంలా విరుచుకుపడే శివాజీ పరాక్రమాన్ని గమనించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని భావించి ఎన్నో రకాలుగా శివాజీ పైన యుద్ధాలను ప్రకటించి ఓడిపోతాడు. దాదాపు 27 సంవత్సరాల పాటు మరాఠా రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా శివాజీ లాంటి యోధుడు మరాఠా రాజ్యానికి రక్షకుడిగా ఉన్నంత వరకు అది సాధ్యం కాదని గ్రహించాడు. దాదాపు 27 ఏళ్ల పాటు మొఘలులతో వివిధ రకాలైన యుద్ధాలలో పాల్గొని అలసిపోయిన శివాజీ 3 వారాల అనారోగ్యం కారణంగా 1680లో మరణిస్తాడు. శివాజీ మరణం తర్వాత మరాఠా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని తన కల నెరవేరుతుంది అని మురిసిపోయిన ఔరంగజేబుకు షావా ఛత్రపతి సంభాజీ మహారాజ్ సన్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ రూపంలో మరో ధిక్కరణ మొదలవుతుంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి భార్య కుమారుడు. సంభాజీ పుట్టిన 2 సంవత్సరాలకే తల్లి మరణించగా శివాజీ తల్లి తన నానమ్మ అయిన జిజియాబాయి దగ్గర పెరగవలసి వస్తుంది. శివాజీని ఛత్రపతి శివాజీగా మరాఠా రాజ్యానికి సింహంగా తీర్చిదిద్దిన జిజియాబాయి మనవడైన ఛత్రపతి సంభాజీని తండ్రికి మించిన తనయుడిగా తీర్చిదిద్దుతుంది. 13 సంవత్సరాలకే దాదాపు 13 భాషలలో ప్రావీణ్యం పొందిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ 20 సంవత్సరాల వయసులోనే రాజ్యాల మధ్య జరిగే రాజనీతి సూత్రాలను, ఆర్థిక పరమైన సంబంధాలను, గెరిల్లా యుద్ధ విద్యలను, పరిపాలనా మెలకువలను నేర్చుకుంటాడు. మరాఠా సామ్రాజ్యానికి పెద్ద దిక్కైన ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొని భారతదేశ రూపురేఖలు మార్చాలని ఒక దిక్కు నుంచి డచ్, ఒక దిక్కు నుంచి పోర్చుగీస్, ఒక దిక్కు నుంచి మొఘలులు ప్రయత్నిస్తుంటే బలమైన నావికా దళం కలిగిన పోర్చుగీస్, బలమైన సైనిక బలం కలిగిన మొఘలులు కలిస్తే మరాఠా సామ్రాజ్యానికి ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన సంభాజీ పోర్చుగీస్ వాళ్ళతో చర్చలు జరిపి మొఘలులకు సహకరించకుండా ప్రయత్నిస్తాడు. 9 ఏళ్ల వయసులోనే ఆగ్రా కోటలో తండ్రితో పాటు ఔరంగజేబు బందీకి గురైన సంభాజీ ఎదుటివాడి ప్రలోభాలకు లొంగి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కన్నా చనిపోవడమే మేలని స్వరాజ్యం కోసం, ధర్మం కోసం తండ్రి చూపించే తెగువ తన ఉంట పట్టించుకున్నాడు.
ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్య బాధ్యతలు చేపట్టిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ 9 సంవత్సరాల కాలంలోనే 120 పైగా యుద్ధాలు చేసి ప్రతి యుద్ధంలోనే గెలుపొందాడు. కేవలం 20,000 మరాఠా సైన్యంతో 8 లక్షల పైగా ఉన్న మొఘల్ సైన్యాన్ని మట్టి కరిపించి ఒక్కొక్క మరాఠా యోధుడు 100 మందితో సమానమని నిరూపిస్తాడు. తండ్రి నుండి నేర్చుకున్న గెరిల్లా యుద్ధ పద్ధతులతో మొఘల్ సైన్యాన్ని మట్టి కరిపిస్తూ ముందుకు సాగుతున్న సంభాజీని ప్రత్యక్షంగా ఎదుర్కోలేమని గ్రహించిన ఔరంగజేబు సంభాజీ బామ్మర్దిని లొంగ తీసుకుని సంభాజీ వెళ్తున్న రహస్య మార్గాన్ని కనుక్కొని 25,000 మంది సైన్యంతో చుట్టుముట్టి సంభాజీని బంధిస్తారు. ఒక రాజ్యం యొక్క రాజు బందీగా దొరికినప్పుడు పాటించే రాజనీతి సూత్రాలను ఏమాత్రం పాటించకుండా ఒంటెకు తలక్రిందులుగా వేలాడదీసి తనపై మలమూత్ర విసర్జన చేపించి 40 రోజుల పాటు చెరసాలలో వేసి తాను పెట్టే 3 నిబంధనలు ఒప్పుకుంటే సంభాజీని వదిలేస్తానని అంటాడు. మొదటి నిబంధన మరాఠా సామ్రాజ్యాన్ని ఔరంగజేబుకు అప్పగించి లొంగిపోవడం. రెండవ నిబంధన సామ్రాజ్యంలోని మొత్తం ఖజానాను అప్పగించడం. మూడవ నిబంధన సంభాజీ కూడా ఇస్లాంలోకి మార్పు చెందడం. కానీ ప్రాణాలు పోయినా ఈ నిబంధనలకు అంగీకరించనని తేల్చి చెప్పిన సంభాజీని 40 రోజుల పాటు చెరసాలలో తీవ్ర హింసలకు గురి చేశారు. నాలుక కోసినా, చర్మం ఒలిచినా, కళ్ళల్లో పొడిచినా, గోర్లు పీకినా, చివరకు తన తలను నరికేసినా కూడా ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఔరంగజేబు నిబంధనలకు అంగీకరించకుండా తన రాజ్యం, తన ధర్మం కోసం ప్రాణాలర్పించాడు. హిందూ ధర్మం ప్రకారం దహన సంస్కారాలు కూడా జరగకూడదని సంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పారేశారు. కానీ సంభాజీని దేవుడుగా కొలిచే అక్కడి ప్రజలు తన శరీరంలోని కొన్ని భాగాలను సేకరించి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్ కేవలం మరాఠాలకు మాత్రమే యోధులు కాదు, మరాఠాల రాజ్యాని కోసం కొట్లాడిన రాజులు మాత్రమే కాదు, అఖండ భారతదేశం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ గొప్ప మహారాజులు. పాఠ్య పుస్తకాలలో క్లుప్తంగా వివరించని మన యోధుల చరిత్ర ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. జై హింద్.